గారిని ఇలా ప్రశ్నించారు. జనజీవనాన్ని, సమస్త ప్రాణికోటిని బ్రతికించడానికి ఇలా ప్రవహిస్తోన్న ఈ గోదావరి తల్లి ఎక్కడ పుట్టింది, ఎందుకు పుట్టింది? ఆ గురువు గారు గోదావరి జననం ప్రాముఖ్యతల గురించి ఆ శిష్యుడికి ఇలా బోధించసాగారు. గౌతమముని ఆశ్రమ వాంఛయందు ప్రవేశపెట్టింది. అది గాంచిన గౌతమముని ఒక చిన్న దర్భచే దానిని అదిలించగా తక్షణమే అది మరణించినది. ఇది చూసిన మునులు గౌతమముని గోవధ గావించినాడని ఘోషించుతుండగా గౌతమముని దీనికి ప్రాయశ్చిత్తమేమిటి అని ఆ మునులనడిగారు. అంతటా మునులు శివుని జటాజూటమునందు బంధించి ఉన్న గంగను ప్రార్థించి తెచ్చి ఆధారముగా ఈ గోవును బ్రతికించవచ్చును అని ఉపాయము చెప్పింది. అంతటా గౌతమముని శివుణ్ణి పరమభక్తితో ప్రార్థించ పరవశుడైన శివుడు శిరమొంచి గౌతమముని ఆశీర్వదించ గంగను ఇలకు పంపించారు. గంగ పరమ భక్తితో గౌతమముని అనుసరించి వచ్చి గోవుని బ్రతికించాడు. గోవుని బ్రతికించుటకై ఇలగేటించిన గంగ గౌతమముని వలన వచ్చినది కనుక గౌతమిగాను, గోదా నుంచి ప్రవహించినది కనుక గోదావరిగాను ప్రసిద్ధి చెందెను అని తనకు తెలిసిన వృత్తాంతమును శిష్యునికి వివరించారు. పవిత్రమైన కార్యాచరణకు వచ్చినది కనుకనే గోదావరి తల్లి పవిత్రమైనది. పశ్చిమ కనుమలలోని నాసిక్ నందు గల గోకర్ణికం నుండి ఒక చిన్న ధారగా ప్రవహించి నదిలాగా రాజమహేంద్రవరానికి పరమైంది. ఈ సప్త గోదావరికి సప్త ఋషులే ప్రతీకలై నిత్యహారతిస్తున్నారు. భక్తులు నిశ్శబ్దాన్ని పాటించి హారతులు తిలకించ ప్రార్థన. పరమేశ్వరుడు పరంజ్యోతి స్వరూపుడవుట చేత ఈ ఏకహారతిని దర్శించుకోవడం వల్ల పరమేశ్వరుడి అనుగ్రహం పొంది అజ్ఞానం నశించి జ్ఞానము ప్రకాశించు.
హారతిని దర్శించుకోవడం వలన నేత్రములకు సంబంధించిన దోషములు తొలగి పార్వతీదేవి అనుగ్రహం కలిగి బిల్వపత్రము పరమేశ్వరుడికి ప్రీతి ఎదుట